అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది చాణక్య తెలుగు మీడియా. ఈ రోజున ఏదైతే కేంద్రం నుంచి బాలశౌరి గారు ఎంతో కృషి చేసి బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ యూనిట్ని మచిలీపట్నం నియోజకవర్గానికి అయితే శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ పరిస్థితిలో మరి మచిలీపట్నం జనసేన నాయకులు మరి ఏ విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియపరచాలని చూస్తున్నారో మనం ఈరోజు మచిలీపట్నం జనసేన కార్యాలయంలో అయితే ఉన్నాం. మనకి అందుబాటులో తిమోతి అందుబాటులో ఉన్నారు. తిమోతిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆయిల్ రిఫైనరీ రావటం వలన మచిలీపట్నం ఏ విధంగా అభివృద్ధి జరగబోతుంది, అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న విషయంపై తిమోతిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి తిమోతి గారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్స్కి 3 నెలల క్రితం మేము ఎంతో భయాందోళనలో ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది, ఇంత పటిష్టమైన జనసేన నాయకులు ఉన్నారు, జన సైనికులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు అనుకున్న తరుణంలో మాకు ఒక వజ్రంలాగా దొరికారు బాలశౌరి గారు. ఎందుకంటే అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో కాస్తో కూస్తో ఏదన్నా ఒక 5-10% మంచితనం ఉందంటే ఆయన చొరవ వల్లే మన మచిలీపట్నానికి ఈ పోర్ట్ అనేది, అలాగే ఒక మెడికల్ కాలేజ్ అనేది రాగలిగిందని గత ఎలక్షన్స్లో మేము ఊరా తిరిగాము. అది నిజమని నమ్మి జనాలు 2,23,000 ఓట్లు మెజారిటీ వేయించి ఆయన గెలిపించినందుకు గిఫ్ట్గా ఈ రోజున పార్లమెంట్లో తన వాణి వినిపిస్తూ మచిలీపట్నానికి భరోసాగా నేనున్నాను, జనసేన పార్టీకి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలో మేము భరోసాగా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఒక తమ్ముళ్ళానో అన్నయ్యలానో ఏజైతే నాకు తెలియదు కానీ ఒక అన్నయ్యలాగా నేనున్నానని చెప్పేసి ఆయన మా అందరికీ అందుబాటులో ఉండి మన ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ మా ఎమ్మెల్యే, అలాగే మా మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అనుక్షణం అందుబాటులో ఉంటూ, మా ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ గారితో మమేకమవుతూ మా అందరికీ అందుబాటులో ఉంటూ ఈ రోజున మచిలీపట్నానికి 66,000 కోట్ల రూపాయల బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ వచ్చే దిశగా అడుగులు వేస్తున్నారంటేనే ఇది కదా నాయకత్వం, ఇది కదా కావాల్సింది, మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఇది కదా కావాల్సింది. నిన్న మొన్నటి దాకా కుక్కలు చింపిన విస్తరలా తయారైపోయింది మన ఆంధ్రప్రదేశ్. ఒక రాజధాని లేదు, పోలవరం కంప్లీట్ అవ్వలేదు, యువత ఎట్టిపోతుందో తెలియదు, రోడ్లు సరిగ్గా లేవు, మరి పంచాయతీ నిధులన్నీ హరించేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఒక తురుపుముక్కలాగా జనసేన పార్టీకి బాలశౌరి గారు దొరకడం, మాకు 1000 ఏనుగుల బలం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన నాయకత్వంలో రాబోయే రోజుల్లో మేమందరం కోరుకునేది కూడా ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా ఆఫర్ చేయాలి జనసేన పార్టీ తరఫున. ఆ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకు తగిన మేరకు, ఆయనకున్న వెసులుబాటు మేరకు ప్రథమ స్థానం మా బాలశౌరి గారికి ఇచ్చి ఆయన్ని ఒక మంచి స్థానంలో చూసే విధంగా ఢిల్లీలో మన జనసేన యొక్క వాయిస్ని వినిపించే విధంగా మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా కృషి చేస్తారని చెప్పేసి మేము జనసేన పార్టీ తరఫున చాలా ఆశాభావంగా ఉన్నాం. బాలశౌరి గారు అలాగే కొల్లు రవీంద్ర గారి నాయకత్వంలో మచిలీపట్నంని ప్రతి గ్రామాన్ని, ప్రతి టౌన్లో ఉన్న ప్రతి ఒక్క డివిజన్ని మేము అభివృద్ధి చేసుకోవడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఈ యొక్క కృషి చేసినందుకు బాలశౌరి గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే మనకు వరకు జనసేన నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు, చెప్పండి సార్. అందరికీ నమస్కారం. నిజంగా బాలశౌరి గారు లాంటి కమిట్మెంట్ ఉన్న నాయకుడు మన మచిలీపట్నానికి ఎంపీగా గెలిచి ఈ రోజున పార్లమెంట్లో మన వాణిని వినిపించడానికి ఒక కంకణం కట్టుకున్న వ్యక్తిగా ఆయన్ని ముందుగా మేము అందరం ఆయనకి శుభాభినందనలు. అలాగే మన తమ్ముడు చెప్పినట్టు ఆయన ఎన్ని వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటికి ఆయన రేపొద్దున రాబోయే కాలంలో అవన్నీ ఆ వాగ్దానాలన్నింటినీ అమలుపరచడానికి చాలా కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగంగానే ఇవాళ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే మచిలీపట్నం ఎమ్మెల్యే కొల్లు రవీంద్ర గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ ఆధ్వర్యంలో బాలశౌరి గారు కృషి చేసి మచిలీపట్నానికి ఈ ఆయిల్ కార్పొరేషన్ తీసుకురావడం ఎంతో ఆనందంగా ఉంది. దీనివల్ల మచిలీపట్నం అభివృద్ధిని ఒక స్థాయిలోకి తీసుకెళ్ళి రేపొద్దున మచిలీపట్నం ఓడరేవు కూడా డెవలప్ అయిన తర్వాత ఇక్కడి నుంచి జరిగే వ్యాపార కార్యకలాపాల వల్ల మచిలీపట్నం ప్రజలందరికీ ఉపాధి కలుగుతుంది. అలాగే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ఒక సుందరవనంగా తయారవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి మనం ఈ నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే బాలశౌరి గారికి రాబోయే కాలంలో ఇంకా మంచి పదవులు వచ్చి ఆయన మచిలీపట్నాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా చాణక్య మీడియాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం సార్. అలాగే ఈరోజు ఎంపీ గారు తీసుకొచ్చిన నిధులు బందర్ ప్రజలకు అదృష్టంగా భావిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున బాలశౌరి గారు గెలవటం, బాలశౌరి గారు రావడం చాలా అదృష్టం అండి, బందర్ ప్రజలు చేసుకున్న అదృష్టం అండి. అలాగే ఈ ఆయిల్ ఫ్యాక్టరీ అయితే బందర్లో అయితే పెడుతున్నారో, ఇలాగే ఇలా అభివృద్ధి మన బందరు
దశ దిశ మారుతుందని మేము భావిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున ఎంపీ బాలశౌరి గారు, మన కొల్లి రవీంద్ర గారు మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మన బందరే కాదు మన రాష్ట్రం మొత్తం డెవలప్ అవుద్దని, ఈ విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళా సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని భావిస్తూ మన మచిలీపట్నం బాలశౌరి గారు ఎంపీగా రావటం మచిలీపట్నం ప్రజలకి ఎంతో అదృష్టంగా భావించవచ్చు. అలాగే ఆయన లోక్సభలో ఆయన మన వాణి వినిపించడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నానికి చాలా ధన్యవాదాలు. అలాగే ఎవరు తీసుకురాని ప్రాజెక్టులు మచిలీపట్నానికి మన బాలశౌరి గారు తీసుకురావడం కూడా చాలా గర్వంగా ఉంది. ఆయన ఈ నియోజకవర్గానికి కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొత్తం ఆయన చేస్తున్న సేవకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఆయిల్ రిఫైనరీ సంస్థలు మచిలీపట్నానికి రావటం, బాలశౌరి గారు ప్రోద్బలంతో ఇవన్నీ అవటం, జనసేన నాయకుల్లో అయితే ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది జరిగింది. మరిన్ని ప్రాజెక్టులు మచిలీపట్నానికి తీసుకొచ్చి మచిలీపట్నం మరింత అభివృద్ధి చేసి ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగానే ఆంధ్ర రాష్ట్రం పూర్తి అభివృద్ధి చేయడంలో బాలశౌరి గారి పాత్ర ముందుండాలని చెప్పి జనసేన నాయకులు అయితే కోరుకోవడం జరిగింది. కెమెరామెన్ కిరీటితో చిరంజీవి, చాణక్య తెలుగు మీడియా. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.